హాయ్ అండి. నా ఇష్టం ఈ ఒక్క 3 అక్షరాల మాట ఎన్నో బంధాలని, బంధుత్వాలని, బాంధవ్యాలని అన్నిటినీ దూరం చేసేస్తుందండి. ఇందులో అస్సలు హ్మ్, వేరే ఆలోచనే అవసరం లేదు. ఎందుకంటే తల్లి తండ్రులతో పిల్లలు ఈ మధ్య నా ఇష్టం నీకేం తెలియదు ఊరుకో అంటారు. పిల్లలతో తల్లిదండ్రులు కూడా నా ఇష్టం నేనేం చెప్తున్నానో అదే నువ్వు వినాలి ఇలా అంటారు. ఏ ఇంకా భార్య భర్తతో, భర్త భార్యతో ఇది కూడా ఎక్కడా జరుగుతున్నదే. వాళ్ళు నా ఇష్టం, నా పాటికి నా ఇష్టం నేను సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు ఆడపిల్లలు సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా అదే వర్డ్ ఉపయోగిస్తారు, నా ఇష్టం, నువ్వు ఇందులో కల్పించుకోకు, ఇది నా ఇష్టం, నాకు అన్నీ తెలుసు. ఇది చాలా తప్పు వర్డ్ అండి. ఎందుకంటే నా ఇష్టం అనడానికి మనం ఈ సమాజంలో బతుకుతున్నాం. బయటికి వెళ్ళండి, నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడిపోయి తిరిగితే, తాగేసి పడిపోతే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు కదా. అలాగే అని వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నా ఇష్టం అని ఎవరిని పెడితే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, కొట్టండి, పట్టుకొని తీసుకెళ్ళి వేస్తారు. అంతేనా? మన రైళ్లల్లో, బస్సుల్లో సరే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిష్టానికి వాళ్ళు వెళ్ళిపోవడానికి వీలుందా? ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా. అలాగా అక్కడే మనం నా ఇష్టం అనడానికి లేనప్పుడు మన చిన్న కుటుంబంలో ఎవరికి వాడు నా ఇష్టం అని ఎలా అంటారండి? అసలు ఆ పదం లేకపోతే బాగుంటుంది నా ఉద్దేశం. నా ఇష్టం అనడానికి లేదండి. ఎందుకంటే మనుషుల అవసరాలు లేవు కదా అని నా ఇష్టం అని మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ బంధానికి, ఆ బంధుత్వాలకి దేనికి విలువ లేకుండా పోతుంది. వాళ్ళ మధ్య సత్సంబంధాలు కూడా పోతాయి మెల్లిమెల్లిగా. ఇంక ఇలాంటి వీళ్ళ ప్రవర్తన చూసి నా ఇష్టం అని. ఒకసారి అదే ఎవరన్నా సరే నీ ఇష్టం అని చూడండి, చివరికి వాళ్ళు మన ఇష్టమే చేస్తారు, అందులో సందేహం లేదనమాట. ఎందుకంటే నీ ఇష్టం అన్ని వాళ్ళని గౌరవించామనుకోండి, వాళ్ళకి విలువ ఇచ్చామనుకోండి, వాళ్ళ మాటకి గౌరవించామనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మన ఇష్టానికి వాళ్ళు కూడా అగ్రీ అవుతారనమాట. ఇందులో ఏమైనా తప్పు ఉందంటారా?